హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రైని చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కారం 1 టీ స్పూను. కారం అయితే ఇంకొక టీ స్పూన్ పెంచుకోండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే. 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకున్నదైతే చాలా బాగుంటుందండి. ఇందులోకి 1-2 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుందాం. ఉప్పు కారం అంతా ముక్కలకి బాగా పట్టేలా పట్టించేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇందులోకి ఇప్పుడు గరం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 3-4 లవంగాలు, 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, సగం స్టార్ అనాస, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు. ఇవన్నీ పచ్చివే, ఫ్రై అవసరం లేదు. దీనికి మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు అది కూడా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ వరకు ముందుగా చికెన్లో వేసేసి మొత్తం కలిపేసుకుందాం. ఒక హాఫ్ లాస్ట్లో వేసుకోవటానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ముందుగా వేయటం వల్ల చికెన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. టైం ఒక 10 మినిట్స్ ఉంచండి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి ఒక పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని వేసి హై ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాలు ఇలా వేయించుకోండి, మూత పెట్టకుండా. ఇలా 3-4 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతాయండి చికెన్ రోస్ట్ అయ్యేలోపు. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఇలా బయటకు వస్తుంది. ఇలా ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చికెన్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఇలా లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవరు చికెన్లో బాగా తెలుస్తుంది. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత చివర్లో అంతా అయిపోయిన తర్వాత మనం మిగిల్చుకున్నటువంటి ఈ మసాలాను కూడా వేసి ఒకసారి ఒక 2-3 నిమిషాలు ముక్కలకంతా పట్టేలా ఫ్రై చేసుకొని చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి వేడి వేడిగా. మసాలా అంతా చికెన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ముక్క కూడా లోపలైతే సాఫ్ట్గా ఉంటుంది, పైన బాగా రోస్ట్ అయినా సరే. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రసంలోకైనా ఏదైనా సాంబార్లోకైనా లేదా ఇలా స్నాక్గా కూడా తినేయచ్చు. ఇది చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది 20-25 నిమిషాల్లో. సింపుల్గా చేయాలనుకున్నప్పుడు ఇలా ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికైతే బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.